ఇట్లా అసూయకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు, అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. అనుముల అంటేనే అసూయ, అనుముల అంటే అహంకారం, అనుముల అంటే అవినీతి, అనుముల అంటే అబద్ధాలు. నువ్వు వచ్చి మళ్ళీ ఏదో సత్యగురుగి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. భాష గురించి ఏం భాష అండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హోంగార్డ్ అన్నది అహంకారం కాదా? రాజగోపాల్ రెడ్డి గారిని నీచ్ కమీనే కుత్తే అన్నది అహంకారం కాదా? పొన్నాల లక్ష్మయ్య గారిని చావుకొచ్చిండు ముసలోడు అని చెప్పని అన్నది అహంకారం కాదా? నకరికల్ ఎమ్మెల్యేను వీరేశంను పట్టుకొని లాగులిప్పి పిర్రల మీద చింతబరగలతో కొట్టాలా అన్నది అహంకారం కాదా? షాద్నగర్ ఎమ్మెల్యేను శంకర్ను పట్టుకొని, ఒక రజక కులస్తుని పట్టుకొని బట్టలు ఉత్తుకుంటానికి నేను ఎమ్మెల్యే చేసిన అని చెప్పడం కుల ఉన్మాదం అహంకారం కాదా? వాకిడి శ్రీయర్ గారిని చేపలు పట్టుకుంటోని నేను మంత్రి చేసిన అని చెప్పనటం అహంకారం కాదా? సిరాజుద్దీన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్డ్ క్రికెటర్ను పట్టుకొని చదువురాను నేను డిఎస్పీ చేసిన అని చెప్పనటం అహంకారం కాదా? మీడియాను పండబెట్టి తొక్కుతా, నారదీస్తా, ఎవరిని పడితే వాళ్ళని ముడిమిద్దంతా లాగులిప్పి కొడతా, బట్టలిప్పి కొడతా, ఇది అహంకారం అంటారా, అసూయ అంటారా, లేకపోతే శుద్ధపూస లక్షణాలు అంటారా? మీరన్నా చెప్పండి. ఇక మళ్ళీ హరీష్ రావు గారికి అహంకారం ఉంది, అసూయ ఉంది, కేటీఆర్ గారికి అహంకారం ఉంది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు అడుగుతున్నారు లాగుల తొండలేంటివి అని చెప్పని పిల్లలు అడుగుతున్నారు. ఏంది లాగుల తొండలు అని చెప్పని. ఎందుకంటే నిజాం కాలం జమానా, టార్చర్ అవన్నీ వీళ్ళకి తెలియవు కదా. లాగుల తొండలంటే ఏంటి అసలు, ఇది తిట్టేంది అని అడుగుతున్నారు. పేగులు మెడలేసుకుంటే అంటే ఎట్లేసుకుంటారు? ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క భాష, వైఖరి. ఆయన మళ్ళీ ఇవాళ వారి యొక్క గొప్పతనాన్ని చూసి గెలిపించిండ్రు అని చెప్పని పెద్ద మనిషి మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి.